హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి నిన్న జరిగిన కేంద్ర మంత్రి మండలి ఉద్యోగ సంఘాల సమావేశంలో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వైరల్ అవుతున్న పోస్ట్ అంటే ఒక ఉద్యోగి తన యొక్క రాశారండి. తన యొక్క పోస్ట్ రూపంలో అయితే రాయడం జరిగింది. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో కనీసం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి ఎటువంటి లిఖితపూర్వకమైన ఖచ్చితమైన హామీ దొరకలేదని దురదృష్టకరమని అయితే భావిస్తున్నారండి ఉద్యోగి. ఆయన మనోవేదన ఈ లేఖ రాశారు. సో ఆయన మనోవేదనతో సో వాటిలో కొన్ని చూద్దామండి. ఇప్పుడు ఏమేమి రాశారో ఆయన. ఒకటి, దాదాపుగా 2022 సంవత్సరం నుంచి మార్చి నెల మరియు అంతకుముందు ఎస్ఎల్స్ ఉంటాయి కదండి, నగదు రూపంగా మార్చుకోవడానికి పెట్టిన అప్లికేషన్లు దాదాపుగా 2 సంవత్సరాలైనా కూడా మోక్షం కలగలేదని మొదటిది అన్నారు. సో ఇక ఇది దారుణమని కూడా అన్నారు. వారికి త్వరలోనే 2 ఇంక్రిమెంట్లు కూడా నష్టం కలిగిందని, తర్వాత ఇంక్రిమెంట్లు నష్టం జరిగాయని అన్నారు. ఇప్పటికే దాని గురించి చర్చ జరగకపోవడం అది కొంచెం దురదృష్టకరంగా భావిస్తున్నారు ఆయన. ఇక రెండో విషయము, పోయిన సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వారు ఖచ్చితంగా మొత్తాలు మరలా పరీక్ష జరిగే సమయంలో వచ్చినప్పటి నుంచి జమ కాలేదు అని అన్నారు. వారు ఇచ్చేదే తక్కువ మొత్తం, అది కూడా విడుదల చేయకపోవడం ఇబ్బందికరంగా ఉంది అని అన్నారు. ఇక దాని దెబ్బతో ఎంతోమంది ఈ సంవత్సరం చీఫ్ సూపరింటెండెంట్ డ్యూటీ అంటేనే భయపడుతున్నారని అయితే అన్నారు. సో మరి ఈ పరీక్షలకు సంబంధించి మొత్తాలు ఎందుకు ఇవ్వలేకపోయామనేది అంతు చిక్కని విషయం అని అయితే అన్నారు. ఇక మూడోదండి, పాఠశాలల నిర్వహణ నిధులు. ఇవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇవ్వాల్సిందిగా పాఠశాలలు జరపాలి. కనీసం ఉండవలసిన ఏర్పాట్లు చూడాలన్న ఈ నిధులు అవసరం. ఇవి గత సంవత్సరం 20% ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 20% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని అయితే చెప్పారు. ఇక దాదాపుగా సంవత్సరం పూర్తి కావస్తున్నప్పటికీ 20% ఇస్తే పాఠశాలలు ఎలా నడపాలని అయితే ఈ అంశం గురించి కూడా చర్చించకపోవడం బాధాకరమని అయితే ఆయన వ్యక్తపరిచారు. ఇక ప్రధాన ఉపాధ్యాయుల బాధలు ఎవరు పట్టించుకుంటారు? ఏదైనా ఒకటి తక్కువైతే ఆగమేఘాల మీద షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉంటారు, కానీ మరి వారు డబ్బులు ఇవ్వకుండా ప్రధాన ఉపాధ్యాయులు పనులు ఎలా చేయించుకోగలుగుతారు? డబ్బులు అయితే ఇవ్వాల్సిందిగా అని అయితే అభిప్రాయం వ్యక్తం చేశారండి. ఉపాధ్యాయ సంఘాలు వీరి గురించి చర్చించాయో లేదో కూడా అర్థం కాలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఇక నిజంగా ఇది ఉపాధ్యాయ లోకానికి తీరని మనోవేదన మిగులుస్తుంది. కనీసం ఇప్పుడు దీని గురించి ఏదో ఒక విధంగా చర్చించి అన్ని రకాల బకాయిలను ఈ సంవత్సరం విడుదల చేయించుకోగలిగితే, లేకపోతే సగటు ప్రధాన ఉపాధ్యాయులని ఎంతో నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని అయితే ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారండి. అన్ని సంఘాల బాధ్యులు అందరూ ఈ విషయాన్ని అయితే గమనించవలసిందిగా ఓ సగటు ఉద్యోగి మనవి చేసి ఈ లేఖ రాయడం జరిగిందండి. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. సో ఎటువంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ కోసమైనా సరే మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.